ఒక యుద్ధం జరిగింది, మీ అందరూ తెలుసుగా. ఆ యుద్ధంలో దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? గొప్ప జనంతో వెళ్ళి యుద్ధం చేస్తే ఘనత ఎవరికి వచ్చింది? మనుషులకి వచ్చింది. దేవునికి ఘనత రావాలంటే వీరు అల్పులై ఉండాలి, వీరు అభాగ్యులై ఉండాలి, వీరు ఎన్నిక లేని వారై ఉండాలి. అర్థమవుతుందా? నీ జీవితంలో దేవునికి నీ జీవితం ద్వారా ఘనత రావాలంటే నీవు అల్పురాలివి అని నీ చుట్టూ ఉన్న వారికి అర్థం కావాలా. ఎంతమందికి అర్థమైతే దేవునికి అంత ఘనత. చెప్పకూడదు జనపడతావా? నీ చుట్టూ ఉన్నవారు ఎంతమంది నిన్ను అల్పురాలుగా, దీనురాలుగా, లేకపోతే నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా నేను ఎంచుతున్నారంటే, ఎంతమంది అయితే నిన్ను ఎన్నిక లేని వ్యక్తిగా ఎంచుతున్నారో, ఎంత దూరం అయితే నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా, ఎవరి మధ్య అయితే ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నావో, నువ్వు దేవునికి లోబడితే, దేవునికి ఇష్టరాలుగా ఉంటే, అసలు దేవుని కృప ఏం చేస్తుందంటే ఆ ప్రజల మధ్య నిన్ను హెచ్చరించడానికి ఆయనే నీ పక్షంగా ఏం చేస్తాడంట? యుద్ధం చేస్తాడు. దేవుడు అంత గొప్పవాడు, దేవుడు అంత ప్రేమ స్వరూపుడు. చెప్పండి, గెరాసీనుల ప్రాంతంలో ఉన్న యవనస్తుడి దగ్గరికి యవనస్తుడు ఏమన్నా వారి బంధువులు కానీ ఎవరైనా వెళ్ళలా. కానీ ఆ యవనస్తుని దర్శించాలని ఆ ప్రాంతంలో ఉన్న, ఆ గెరాసీనుల ప్రాంతంలో ఉన్న ఆ చుట్టుపక్కల వారికి తెలుసు ఆ యవనస్తుడి యొక్క ప్రవర్తన, అతని యొక్క దీనస్థితి తెలుసు, అతని యొక్క దరిద్రత స్థితి తెలుసా తెలీదా? అప్పుడు వెళ్ళాడు ప్రభు తాను ఏం చేయగలనో చెప్పడానికి. ఆ ప్రాంతమంతా తిరిగి చెప్పాల్సిన అవసరంలా, ఆ ఒక్కడిని బాగు చేసి వస్తే చాలు, ఆ ప్రాంతం అంతా కూడా నన్ను గురించి తెలుసుకుంటారు అని కదా. దేవుడు నిన్నెందుకు ఎన్నుకున్నాడంటే, నీ కుటుంబంలో ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళి పేరు పేరున ఆయన యొక్క ప్రేమను పరిచయం చేయాలని ఆయనకు లేదు. నీ కుటుంబంలో నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా, నీ స్నేహితుల మధ్య ఎన్నిక లేని వ్యక్తిగా, నీ బంధువుల మధ్య ఎన్నిక లేని వ్యక్తిగా, లేకపోతే నీ చుట్టూ ఉన్న వారి మీద నువ్వు తక్కువగానిగా ఉంటే, నిన్ను ఎన్నుకొని ముందు నిన్ను ఆయన గణపరిచి, నిన్ను ఆయన బాగు చేసి, నిన్ను ఆయన లేవనెత్తి, నిన్ను ఆయన ఆశీర్వదించి, నీ చేతి పనులన్నింటిలో ఆయన ఆశీర్వదించి అభివృద్ధి పరిచి, నీ ఆశీర్వాదానికి కారణం ఏంటా అని నీ చుట్టూ ఉన్న వారు ఎత్తికేలేక, దేవుడి ప్రణాళిక అర్థమవుతుందా? నీ చుట్టూ ఉన్న వారు ఎత్తికేలేక, వారు కనుగొనేలేక. ఇప్పుడు దేవుడు ఎవరో నన్ను కనుగొనండి అంటే వాళ్ళు ఎవరు కనుక్కుంటున్నారా? లేదు.